ఈరోజు మన డ్రీమ్ రూమ్లో డే 17. ఈరోజు మార్నింగ్ లేవగానే బెడ్ సర్దుకొని బయటికి వెళ్ళి మార్నింగ్ వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేసి కొద్దిసేపు సన్లైట్లో ఉన్నా. నిన్న చాట్ జీపీటీకి మన రూమ్ ఎంటీ ఫొటోస్ కొన్ని ఇచ్చి కొన్ని డిజైన్స్ సజెస్ట్ చేయమంటే కొన్ని డిజైన్స్ సజెస్ట్ చేసింది. ఇలా చేయడానికి ట్రై చేద్దాం. నిన్న నైట్ జెప్టోలో 190 రూపీస్కి 2 సెట్స్ ఆఫ్ కర్టన్స్ వస్తున్నాయంటే అంతవరకు ఆర్డర్ చేశా. ఎలానో అమెజాన్లో ఆర్డర్ చేసిన ఆర్డర్ ఇంకా రావడానికి టైం పడుతుందని. బట్ మార్నింగ్ తెలిసింది ఆర్డర్ చేసి మనీ వేస్ట్ అయిందని. అసలు లైట్ కూడా స్టాప్ చేయడం లేదు. ఇంకా లైట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజు కూడా ఐస్ క్యూబ్స్ని క్లాత్లో పెట్టి ఫేస్కి అప్లై చేసుకున్నా. ఇంకా ట్రైసప్ బాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ మంత్ జిమ్కి పోవాలి. ఇంకా ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ అయిపోయి ఇంకా రేపటి కోసం వాటర్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా. బ్రేక్ఫాస్ట్కి 2 ఎగ్స్తో ఆమ్లెట్ వేసుకొని ఈరోజు కరెక్ట్గా తిప్పేసా కట్ అవ్వకుండా. నిన్న నైట్ కటన్స్తో పాటు ఈ కిసాన్ జాము బ్రెడ్ ఆర్డర్ చేసుకున్నా. బ్రేక్ఫాస్ట్లో 2 బ్రెడ్స్ విత్ జాము, కొన్ని క్యాజెస్, కొన్ని ఆల్మండ్స్ యాడ్ చేసుకొని యూట్యూబ్లో వ్లాగ్స్ చూస్తూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశా. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎలానో లేట్గా చేశా కాబట్టి ఇంకా లంచ్ స్కిప్ చేశా. ఇంకా డైరెక్ట్గా డిన్నరే. ఈవినింగ్ లాగిన్ టైం అయింది. లాగిన్ చేసి వర్క్ చేసుకున్నా. నైట్ డిన్నర్కి రైస్, పొటాటో స్ట్రీమ్ చేసి ఇంకా సింపుల్గా పొటాటోస్ని ఇలా క్రష్ చేసి అందులో ఆనియన్స్, సాల్ట్, కారం యాడ్ చేసుకొని కర్డ్ రైస్తో తినేసా. మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. నిన్న మన రూమ్ బ్యాక్ సైడ్ ఒక కార్ పోయిందంట. నేను కూడా మన స్కూటీని అప్పుడప్పుడు బయట వదిలేస్తుంటా. ఇంకా ఈ రోజు నుంచి పైన పెట్టాలి. ఇంకా కొద్దిసేపు వాక్ చేసుకొని కీరా తినేసి వాక్ చేసుకున్నా.